శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ పితృపక్షాలలో చేసేటువంటి దాని వలన వచ్చేటువంటి ప్రయోజనము ఏమిటి అంటే వంశము నిలబడటము. వంశము ఏ విధంగా నిలబడాలి, అసలు ఏమిటి? అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు శాస్త్రములో. అంటే పెద్దలు చనిపోయినటువంటి వాళ్లను పున్నామ నరకము నుంచి తప్పించగలిగినటువంటి ఇది ఎవరు అంటే నా పితృదేవుడు, ఆయన తండ్రి అని 3 రకాల వాళ్లకు వీళ్ళు చేయడానికి అర్హులవుతారు. అంటే తండ్రి, ఆయన తండ్రి. అందుకనే మామూలుగా పితరః, పితామహం, ప్రపితామహం అని చెప్పుకుంటారు చెప్పేటువంటి చోట. అలా చెప్పుకున్నప్పుడు 3 తరాల వాళ్లకు 4వ వాడు వీడు చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఒక లైన్ అనేటువంటిది ఉంటుంది. మనము దేవాలయంలోకి పోతే ఒక క్యూలో దైవ దర్శనానికి వెళతాం. మనము చనిపోయినటువంటి తర్వాత కూడా ఒక క్యూలో ఒక పద్ధతి ప్రకారముగా ఎవరి తర్వాత ఎవరు, వాడి తర్వాత వాడు ఏం చేసినాడు, వాడు చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మన వాళ్ళు ముందు పోయినటువంటి వాళ్ళు సద్గతులు పొందాలి అంటే మనం చెయ్యాలి. రేపు పొద్దున మన తర్వాత మనకు చేసేటువంటి వాడు కూడా ఉండాలి. శాస్త్రం ఏమి చెప్పింది అంటే తండ్రికి తద్దినము పెడుతూ ఉన్నప్పుడు ఈ పెట్టేటువంటి వాడికి కొడుకు ఉండాలి. కొడుకు ఉంటేనే వీడు పెట్టినటువంటి వానికి కూడా ఆ ఆధిక్యత, ఆ యోగము దక్కుతుంది. కొడుకులు లేనటువంటి వాళ్ళు పెడితే ఇక్కడ వీడితోనే అంతమైపోతుంది. వీడి తర్వాత పెట్టేవాడు లేడు కాబట్టి వాళ్ళకు ఏం చేయలేం. మనం కూలి వాళ్ళని పెట్టి చేయటము, ఇంకోరిని పెట్టి చేయటము, ఇవన్నీ ఊరికే మన తృప్తి కోసం చేసుకునేటువంటివే కానీ సద్గతులు అనేటువంటిది పొందే అవకాశం ఎంత మాత్రము లేదు. కనుక ఈ వంశమంతా కూడా సంరక్షింపబడాలి అంటే పుణ్యము చేసి ఉండాలి. అందుకనే ఎంతో కొంత పుణ్యము జీవించి ఉన్నప్పుడు పుణ్యము చేయరా నాయనా అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే 15 రోజుల పాటు, పక్షము అంటే 15 రోజులు, ఈ 8వ తారీఖు నుంచి 15 రోజుల పాటు, ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది. గురువుగారు దానం చేయమన్నారు కదా, భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా, లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా. నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను, మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను. నీ బంధువులకు, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు. ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది, ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి. అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి, ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి, ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి, ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి, ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము, ధర్మబద్ధమైంది, అనుకూలమైండేటి, నిజాయితీ కలిగినటువంటివి, అన్ని రకాల కోణాలలో ఆలోచన చేసి కదా మేము చెబుతాం. అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము, మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు.
అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.